మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 73 గ్రంథములలో యేసు అనే అంశం 15వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు యోబు గ్రంథంలో యేసు. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ముందు లిఖించబడిన గ్రంథం యోబు గ్రంథమే. క్రీస్తుపూర్వం 2000 అప్పుడు జరిగిన చరిత్ర. యోబు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా విశ్వాసాన్ని కోల్పోడు. దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటాడు. దేవుడు ఆయనను గురించి యోబు ధర్మాత్ముడు, దోషరహితుడు, పాపంనకు దూరంగా ఉండువాడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడని, పరలోకంలో దేవదూతలందరి ఎదుట మరి సాతాను కూడా ఉంటాడు. ఆ సాతానుతో దేవుడు భూలోకంలో నివసిస్తున్న యోబుని గురించి మరి సాక్ష్యం ఇస్తాడండి. దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. మనం చెప్తాం దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, నన్ను క్షమించాడు, నన్ను ప్రేమించాడు, నాకు అన్నీ ఇచ్చాడు అని. కానీ మనం ఆయనకేంటి, ఆయనకి సాక్షులుగా ఆయన లక్షణాలు కలిగి మనం జీవించాలన్నమాట. అయితే ఈ యోబు గ్రంథంలో యేసు ప్రభు విమోచకునిగా మనకి దర్శనమిస్తాడండి. యేసు అనే మాటకు అర్థమే విమోచకుడు అన్నమాట. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపము నుండి విడిపించును అని యేసు అనే మాటకు అర్థము. కలలో పరిశుద్ధాత్మదేవుడు యోసేపుకి, జోజప్ప గారికి చెప్తారు మత్తయి సువార్త 1:21 అండి. అంతేకాదు యేసు ప్రభు కూడా లూకా సువార్త 4వ అధ్యాయంలో మరి యెషయా గ్రంథాన్ని చదువుతారు. 4:18, 19 వచనాలు. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకి సువార్త బోధించడానికి ఆయన పరలోక తండ్రి నన్ను అభిషేకించాడు, చెరలో ఉన్న వారిని విమోచించుటకు, గుడ్డివారి కన్నులు తెరవడానికి, ఆత్మ సంబంధమైన గుడ్డితనం, బందీలకు విముక్తి, ప్రభుహిత సంవత్సరాన్ని ప్రకటించడానికి ఆయనను పంపించాడు. అంటే విమోచించడానికి, మనలను పాపం నుంచి విమోచించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారండి. ఆయన శిలువ మరణం ద్వారా మనకి పాపం నుంచి విమోచన, రోగం నుండి విమోచన ఆయన పొందిన దెబ్బల ద్వారా యెషయా 54:5లో ఉంటుంది. పాపం నుండి మనకి విడుదల ఎఫెసీ 1:7లో యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా మన పాపములు క్షమించబడ్డాయి. మనకి విమోచన అంటే సాతాను బానిసత్వం నుంచి విమోచన అండి. మోషే ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఫరో రాజు బానిసత్వం నుండి విడిపించినట్లుగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని సాతాను బానిసత్వం నుంచి విడిపించాడు. పాపం నుంచి, రోగం నుండి, శాపం నుండి, గలతీ 3:13 ప్రకారం పేదరికం నుండి యేసు ప్రభు మనల్ని విడిపిస్తాడు. విమోచకుడు అన్నమాట. యోబు సమస్తాన్ని కోల్పోయి పెంట కుప్ప మీద కూర్చున్నప్పుడు ఆయన 3 స్నేహితులు వచ్చి ఆయనని చాలా బాధపడతారండి. నువ్వెన్ని ఓదార్చడానికి వస్తారు, పాముల్లా కరుస్తారు. కొంతమంది చూడండి, మనకి కష్టాలు వచ్చినప్పుడు ఓదార్చడానికి వస్తారు, కానీ వాళ్ళ మాటలు పాముల్లాగా కరిచినట్లుగా ఉంటాయి. యోబును కూడా అలాగే అన్నమాట. అప్పుడు యోబు అన్నీ కోల్పోయి ఒంటి నిండా పుండ్లు రసికారుతూ ఉంటుంది. పురుగులు ఆ పుండ్లలో తింటూ ఉంటాయన్నమాట. అప్పుడు దురద, అప్పుడు ఆ పెంట కుప్ప మీద ఆ చిల్ల పెంకులు తీసుకొని గోక్కుంటాడనమాట. వాళ్ళు బాధ పెడుతూ ఉంటే అప్పుడు ఏమంటాడంటే యోబు 19:25 అండి. ఏంటి అంటే, ఇదో మీరు ఇన్ని బాధలు పెట్టినా కూడా నాకు ఒక విషయం బాగా తెలుసు, నా విమోచకుడు, నా దేవుడు సజీవుడుగా ఉన్నాడు, ఆయన కడన నన్ను సమర్థించి తీరుతాడు, తప్పకుండా నన్ను ఈ కష్టాల్లోంచి నా దేవుడు, నా విమోచకుడు నన్ను విడిపిస్తాడు
నా శరీరం ఇట్లా పుండ్లతో కృషించిపోయినా కూడా నేను నా కళ్ళతో నా దేవుణ్ణి చూస్తాను. ఆయన నాకు పరాయివాడు కాదు, నా దేవుడు నా విమోచకుడు అని చెప్పి విశ్వాసపు మాటలు మాట్లాడతాడండి. ఆయన మాట్లాడిన ఆ విశ్వాసపు మాటలు దేవుణ్ణి పరలోకం నుంచి భూలోకానికి తీసుకొని వస్తాయి. చివర్లో మనం చూస్తాము, దేవుడు తుఫాన్ నుంచి యోబుని తాకుతాడు, పుండ్లు పోతాయి, తర్వాత కోల్పోయిందంతా కూడా ఇస్తాడనమాట. అయితే చివర్లో ఏంటి అనంటే ఈ గ్రంథం యొక్క సారాంశం ఏంటి? 36వ అధ్యాయంలో 15వ వచనమండి, దేవుడు శ్రమల ద్వారా నరులకు పాఠాలు నేర్పిస్తాడు, బాధల ద్వారా నరుని కన్నులు తెరిపిస్తాడు. మీ అందరికీ దేవుడు శ్రమలు ఒకవేళ ఇచ్చుంటే మీకు ఒక పాఠం నేర్పిస్తున్నారనమాట. అది మనం తెలుసుకోవాలి. ఏ పాఠం నేర్పిస్తున్నారు? యోబుకి ఏం పాఠం నేర్పిస్తారంటే, దేవుడు ఈ విశ్వమంతటికీ కూడా సార్వభౌముడు, అన్నీ కూడా ఆయన చిత్త ప్రకారమే జరుగుతాయి, సమస్త విశ్వము ఆయన ఆధీనంలో ఉంటుంది. గాడ్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద హిస్టరీ. హీ అక్నాలెడ్జెస్ గాడ్ సావర్నిటీ. ఇది అండి సారాంశం. ఏంటంటే యోబుకి శ్రమలు రావడం కాదు సారాంశము, ఈ శ్రమల ద్వారా ఏమి నేర్చుకున్నాడు యోబు, అది మనం చివర్లో చూస్తాం. అన్నిటి మీద నీకు అధికారం ఉంది. యోబు 42 చివరి అధ్యాయంలో 2వ వచనంలో చెప్తాడు, నీవు సర్వశక్తిమంతుడైన దేవుడు, నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేస్తావు, నీకేది అడ్డు రాదు. అలాగే నెబుకద్నెజర్, దానియేలు గ్రంథం చదవాలండి. 4వ అధ్యాయంలో కూడా నెబుకద్నెజర్ ఎంత క్రూరుడండి. యూదులు దేవుని మాట విననప్పుడు దేవుడు నెబుకద్నెజర్ రాజు చేతిలో వీళ్ళని పెడితే చాలామంది యువకులని దేవాలయంలోనే పట్టుకొని చంపేస్తాడండి. రక్తం ఏరులాగా పారుతుంది. యూదులని మరి తీసుకొని వెళ్తాడు బాబిలోనియాకి. అక్కడ 70 సంవత్సరాల ప్రవాసం కదా. అయితే ఎంత గర్వం ఆయనకి అని దేవుడు ఆయన గర్వాన్ని దించడానికి ఆయనని అధికారం నుంచి తీసేస్తాడండి. అప్పుడు ఆయన ఎద్దులాగా గడ్డి మేస్తాడు, ఈకలు వచ్చేస్తాయి, గోళ్ళు వచ్చేస్తాయి జంతువులకు వచ్చినట్లుగా. అప్పుడు ప్రజలు ఏంటి రాజు ఇట్లా అయిపోయినాడని తోసేస్తారు, ఆయనని వెళ్ళగొట్టేస్తారు రాజ్యం నుంచి, బాబిలోనియా నుంచి. అడవిలో 7 సంవత్సరాలు ఆయన ఎద్దులాగా గడ్డి మేస్తూ, అప్పుడు ఆయనకి వివేకం కలిగింది అని రాయబడుతుందండి అక్కడ. ఏంటి ఆ వివేకం అంటే, ఈ విశ్వం అంతా దేవునిదే, ఆయన ఈ రాజ్యములన్నీ కూడా దేవునివే, బాబిలోనియా నాది, ప్రపంచం నాది అని గర్వపడ్డాను. కానీ ఇప్పుడు నేనేం గ్రహించానంటే అంతటి మీద దేవుడు అధికారాన్ని కలిగి ఉన్నాడు, రాజ్యములన్నీ ఆయనవే. ఆయన తనకిష్టం వచ్చిన వారిని గద్దె మీద కూర్చోబెడతాడు, ఇష్టం వచ్చిన వాళ్ళని గద్దె దించుతాడు. ఆయనని ఎవ్వరూ ప్రశ్నింపలేరు. భూమి మీద నరులు ఆయనకి శూన్యంతో సమానం అని చెప్తాడు. ఇదే అండి విజ్ఞానం అంటే, దేవుని జ్ఞానం కలిగి ఉండడం. అందుకే యోబు గ్రంథాన్ని కూడా జ్ఞాన గ్రంథం అంటారు. ఆయనకు ఒక జ్ఞానం వస్తుందన్నమాట. సరే, కొద్దిగా మనం చూద్దామండి. యేసుక్రీస్తు ఈ గ్రంథంలో విమోచకుడు, ఆయన మనందరికీ కూడా విమోచకుడు. అయితే ఇక్కడ ఇది క్రీస్తు పూర్వం 2000 అప్పుడు జరుగుతుందండి. అబ్రహాము నివసించిన ఊరు, ఈ యోబు నివసించిన ఊజు ప్రక్కనే ఉంటాయన్నమాట. ఆయన ఈ తూర్పు దేశాలందరిలోకి ధనవంతుడంట, చాలా చాలా ధనవంతుడు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 500 గాడిదలు, చాలామంది పనివాళ్ళు, 7 కొడుకులు, 3 బిడ్డలు. మహాసంపన్నుడు ఈస్టర్న్ కంట్రీస్లో అన్నమాట. అయితే ఆయన ఊజు దేశం అన్నమాట. ఇప్పుడైతే ఆయన సమాధి ఓమన్లో ఉందండి. మరి ఆయన పేరు కూడా అక్కడ ఏంటంటే ఆయుబ్ అన్నమాట. అంటే ఆయుబ్ అంటే పర్సిక్యూటెడ్ వన్, హింసింపబడినవాడు అన్నమాట. ఇంకా ఊజు దేశంన ఒక నరుడు నివసిస్తున్నాడు. ఎలా ప్రారంభమైందంటే, యోబు, ఆయన ధర్మాత్ముడు, దోషరహితుడు, పాపం నాకు దూరంగా ఉండేవాడు, దేవుని పట్ల భయభక్తులు గలవాడు. యోబు గురించి పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. పరలోకంలో దేవుడు అందరి ముందు, దేవదూతల ముందు
సాతాను కూడా ఉంటాడు, ఈ సాక్ష్యాన్నే ఇస్తాడనమాట. మన గురించి కూడా ఏమని రాయబడి ఉంది పరలోకంలో, ఏం రాస్తున్నారు? అయితే ఇలా ఉండగా ఇంకా యోబు కొడుకులు 7 కొడుకులు 3 బిడ్డలు, మొత్తం 10 మంది. వాళ్ళ ఇండ్లలో వంతుల వారీగా విందులు చేసుకునే వాళ్ళంట. అంటే పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి వేరే ఇండ్లలో ఉంటున్నారు. అయితే వంతుల వారంటే పెద్ద కొడుకు ఈ నెల, రెండో కొడుకు ఈ నెల, అలా అప్పుడు వాళ్ళ సిస్టర్స్ని కూడా పిలుచుకునేవాళ్ళు అనమాట. అయితే ఆ విందులు అయిపోయిన తర్వాత యోబు ప్రతి కొడుకులను పిలిచి, కొడుకులందరినీ కూడా పిలిచి ఒక్కొక్కరి పేరిట దేవునికి మరి ప్రాయశ్చిత బలి అర్పించేవాడంట. వేకువనే లేచి విందులో ఏదైనా పొరపాటుగా మాట్లాడి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారేమో అని బిడ్డల కొరకు వేకువనే లేవడం, అంటే 3 గంటలకి. ఇక్కడ ఏంటంటే అందరికంటే రిచెస్ట్ పర్సను మరి అందరికంటే ముందు లేచి తన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాడండి. ఇది మనం నేర్చుకోవాలి. యోబు గ్రంథంలో ఒక 5 వచనాలు 1వ అధ్యాయంలోనే మనం నేర్చుకునే చాలా ఉంటాయి. పిల్లలందరూ పెళ్ళైన తర్వాత కూడా కలిసి ఐక్యమత్యంగా జీవిస్తున్నారు. మళ్ళీ ఒక్కొక్క నెల ఒక్కొక్కరు అలా కలుసుకుంటున్నారు అందరి ఇళ్లలో. ఇది తండ్రి అలా పెంచాడండి. 133వ కీర్తన, సోదరులెల్లరూ ఐక్యమత్యంతో జీవించుట ఎంతో రమ్యమైనది, ఎంతో మధురమైనది. అది అహరోను తల నుంచి కారుతున్న అభ్యంగన తైలం లాంటిది, హెర్మోను కొండపై కురిసే మంచు లాంటిది. ఆ చోట దేవుడు తన దీవెనలు కుమ్మరిస్తారు. ఇలాంటి తండ్రికి ఇలాంటి కొడుకులు ఇలా ఉండాలండి. అయితే ఇట్లా ఉండగా ఏం జరుగుతుందంటే దేవదూతలు ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయారు. 6వ వచనం నుండి పరలోకంలో సీన్ అన్నమాట. 5 వరకు ఊజు దేశంలో యోబు నివసిస్తున్న అక్కడ యోబు కుటుంబం గురించి. పరలోకంలో దేవదూతలు అందరూ, అంటే మన కావలి దూతలు దేవుని దగ్గరికి వెళ్తారు. ఒక్కొక్కరుగా వెళ్తూ ఉంటే దేవుడు అడుగుతున్నారు, ఎలా ఉన్నారు, ఆ బిడ్డ ఏమన్నా మారాడా, కొంచెం త్రాగుడు మానేశాడా, లేకపోతే బైబిల్ చదువుతున్నాడా, వాక్యం ప్రకారం జీవిస్తున్నాడా, ఏదైనా మార్పు వచ్చిందా. దేవదూతలు, కావలి దూతలు మనకెన్నో అవకాశాలు కలుగజేస్తారండి. టీవీలో వాక్యం వినడమో, లేకపోతే బైబిల్ చదవడమో, లేకపోతే మంచి పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళతో కనెక్ట్ చేయడమో, అలా అన్నమాట. ఒక్కొక్కరు రిపోర్ట్ ఇస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఆ వరుసలో, దేవదూతల వరుసలో సాతాను కూడా ఉంటాడు. కానీ వాళ్ళు గుర్తుపట్టలేరు అనమాట దేవదూత. కానీ దేవునికి తెలుసు కదా. ఎక్కడి నుంచి వస్తున్నావు సాతాన్ అంటే, భూమి మీద తిరిగి తిరిగి ఏం చేస్తాడు? సాతాను చేసే పని ఏంటి? యోహాను 10:10లో దొంగిలించుటకు, హత్య చేయడకు, నాశనం చేయడానికి. ఏ కుటుంబాన్ని నాశనం చేయాలి, ఏ దేశాన్ని నాశనం చేయాలి, అట్లా అన్నమాట. దేవుని చిత్తం చేయకుండా వాళ్ళు శరీర వాంఛల చొప్పున తింటూ త్రాగుతూ ఉండి వాళ్ళని నరకం తీసుకొని నరకంలో వేయాలి. ఇదే ఆయన మిషన్ అన్నమాట. దేవునితో టైం గడపడానికి టైం లేకుండా బిజీగా పెట్టాలన్నమాట. దేవుడు అంటారు, నువ్వు యోబుని చూసావా, యోబుని చూసావా, నా భక్తుడైన యోబు ధర్మాత్ముడు, దోషరహితుడు, పాపం నాకు దూరంగా ఉండేవాడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు. అప్పుడు సాతాన్ అంటాడు, ఊరికే మీ పట్ల భయభక్తులు చూపిస్తున్నాడా యోబు? మీరు యోబుని, యోబు పిల్లల్ని, ఆస్తిపాస్తుల్ని అగ్ని కంచె వేసి కాపాడుతున్నారు. నేను ఎప్పుడైనా వాళ్ళ పిల్లల్ని నాశనం చేయాలనుకున్నా తాకలేకపోతున్నాను. మీరు అగ్ని కంచె వేశారు, వాళ్ళ ఆస్తుల్ని తాకలేకపోతున్నా, యోబుని తాకలేకపోతున్నా. మీరు ఇప్పుడు చూడండి, ఆ రక్షణ అంతా తీసేశారనుకోండి, ఆస్తి అంతా, పిల్లలంతా పోతే యోబు ముఖం మీదే మిమ్మల్ని తిడతాడు, ఏం దేవుడు అని. అప్పుడు దేవుడు అనుకుంటారు, ఒక పరీక్ష పెడదాంలే. సరే సాతాను, ఆయన ఆస్తి మీద, పిల్లల మీద నీకు అధికారం ఇస్తున్నా, కానీ యోబును మాత్రం నువ్వు ముట్టొద్దు. అప్పుడు సాతాను సంతోషంగా పరలోకం కిందికి వస్తాడు. యోబు అన్నీ చంపేస్తాడండి. గొర్రెలు, ఒంటెలు, ఇందాక చెప్పిన ఎడ్లు, తర్వాత గాడిదలు అన్నీ చంపేస్తాడు. వాళ్ళ పెద్ద కొడుకు ఇంట్లో పిల్లలందరూ 10 మంది విందు చేసుకుంటుంటే ఎడారి నుంచి ఒక గాలి వచ్చేసి ఆ ఇంటి దూలాల్ని మోదగా ఆ ఇల్లు కూలి పిల్లల మీద పడి వాళ్ళందరూ చనిపోతారు. ఇదంతా కూడా పని వాళ్ళు వచ్చి చెప్తారండి. టైం లేదు, 10 నిమిషాల్లో నేను ముగించాలి, అందువల్ల కట్ షార్ట్ చేసి చెప్తున్నాను. అప్పుడు
యోబు ఎప్పుడైతే అయ్యా మీ గొర్రెలు చచ్చిపోయినా ఇలా అయింది అని నలుగురు పనివాళ్ళు వచ్చి చెప్తే అప్పుడు డిస్టర్బ్ కాడు. కానీ ఒక పనివాడు పిల్లల ఇంటి నుంచి వచ్చి మీ పిల్లలందరూ చచ్చిపోయినారయ్యా అనగానే ఆయన లేచి అంటే చైర్లో కూర్చొని ఉంటాడు. ఊరి పెద్దలు ఎప్పుడు ఆయన ఇంట్లో పేదవాళ్ళకి అనాథలకి అన్నం పెడుతూనే ఉంటాడు. ఒక పెళ్ళిళ్ళలాగా ఉంటుంది అనమాట. అప్పుడు యోబు లేచి బట్టలు చించుకొని తల గొరికించుకొని నేల మీద సాగిలపడి నేను దిగంబరుడుగా ఈ లోకంలోకి వచ్చాను, తల్లి కడుపులోంచి దిగంబరుడుగానే నేను భూగర్భంలో కలిసిపోతాను, దేవుడు తాను నాకు దయచేసిన వాడిని అన్నిటినీ ఆయనే తీసుకున్నాడు. గాడ్ గేవ్, గాడ్ టుక్, గ్లోరీ బీ టు హిస్ నేమ్. నేకెడ్ కేమ్ ఐ, నేకెడ్ విల్ ఐ గో బ్యాక్. ఏది నాది కాదు, పుట్టినప్పుడు దిగంబరుడుగా వచ్చాను, మళ్ళీ తిరిగి అలాగే వెళ్తాను. ఏదైతే ఇప్పుడు నేను ఇంతవరకు కలిగి ఉన్నానో, ఆస్తి కావచ్చు, పిల్లలు ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగును గాక. అప్పుడు సాతాను కూడా పరలోకానికి వెళ్తాడు. ఏమంటాడో చూద్దామని దేవుడు చెప్తాడు, చూసావు అనవసరంగా నేను నాతో ఇంత పని చేయించావు అని బాధపడతాడు, ఇంత కష్టం వచ్చేలాగా. కానీ ఇప్పుడు సాతాను ఏమంటాడంటే ఇంకా సమర్థించుకోవాలని, తన దాకా వస్తే కానీ తెలీదు, ఇప్పుడు యోబుని తాకడానికి నాకు అధికారం ఇవ్వండి అంటే, సరే ఆయన శరీరం మీద ఇస్తా, ఆత్మను మాత్రం నువ్వు తాకొద్దు. ఆత్మ చుట్టూ రక్షణ అన్నమాట. అప్పుడు కిందికి వచ్చేసాడు సాతాను, పుండ్లు ఇచ్చేస్తాడనమాట యోబుకి. ఇలా సాతాను గాలి తాకగానే ఒంటి నిండా తల నుంచి అరికాల వరకు పుండ్లు, ఆ పుండ్లలోంచి రసి కారుతుంది, పురుగులు తింటూ ఉంటాయి, ఇంకా భరించలేక గోక్కుంటాడనమాట. అసలు ఆయనకేం జరుగుతుందో ఆయనకే తెలియదు, అంత భయంకరంగా అనమాట. అప్పుడు ఆ పెంట కుప్ప మీద, ఇంటి ముందు దిబ్బ ఉంటుంది కదండి, పెంట కుప్ప మీద కూర్చున్నాను అని కూడా తెలియట్లే ఆయనకి. ఆ దురద అవుతుంటే చిలపెంకులు తీసుకొని గోక్కుంటాడు. అసలు భార్య చూడలేకపోతుంది, ఒంటి నిండా పుండ్లు, ఇంకానేమో దురద గోకుంటున్నాడు. ఇంకా దేవునికి స్తుతి, దేవునికి మహిమ, సకల సృష్టికర్తను సార్వభౌముడి. ఆమె కోపం వచ్చి దేవుణ్ణి శపించి చచ్చిపోరాదు, చచ్చిపో అంటుంది. అంటే సాతాను ఆమె ద్వారా మాట్లాడుతున్నాడు. ఎందుకు అట్లా తెలివి తక్కువ దానిలాగా మాట్లాడతావు? దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు ఆశీర్వాదాలు ఇస్తే స్వీకరించావు, ఎంత మంచి దేవుడు అన్నావు, మరి కీడులు పంపించినప్పుడు స్వీకరించవలదా, స్వీకరించొద్దా అంటే నీతోటేంటి, నాకు నీ పుండ్ల వాసన అని వెళ్ళిపోతుందండి. అందుకే ఆమె పేరు కూడా రాయబడలేదు. అన్నీ బాగున్నప్పుడు మా ఆయన అంది, ఆయన కష్టాలు రాగానే వెళ్ళిపోతుంది అనమాట. ఇలా ఉండకూడదండి ఏ భార్య కూడా, భర్త కూడా. ఒకసారి వివాహం అయితే ఇద్దరు ఒకే శరీరం, తండ్రి కుమారులు ఎలా ఒకటో భార్య భర్తలు కూడా ఒకటే. పరిశుద్ధాత్మ ప్రేమ వాళ్ళని ఒకటిగా బంధించాలన్నమాట. ఇంకప్పుడు ముగ్గురు స్నేహితులు వస్తారండి. ఆయన స్నేహితులు వచ్చి ఓదార్చడానికి వచ్చి యోబుని చూసి వాళ్ళు నమ్మలేకపోతారు. ఎంత హుందాగా ఉంటాడు, ఆయన నడుస్తుంటే ఎంత అసలు ఊరికే అందం వచ్చినట్లుగా ఉంటుంది. ఆయన సింహాసనం మీద కూర్చొని జడ్జి అనమాట. ఆయన తీర్పులు చెప్తుంటే ఎలా ఉంటుంది, ఇప్పుడేంటి, ఈ పుండ్లేంటి, గోక్కోవడం ఏంటి, రసికారడం ఏంటి, 7 రోజులు మాట్లాడరండి. అంటే షాక్ అనమాట. తర్వాత మెల్లగా మొదలు పెడతారు, కానీ ఒకటే పాములా కరుస్తారనమాట. ఇంకా అప్పుడు యోబు వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే, ఏదో నువ్వు నిజంగా దైవభక్తుడైతే దేవునికి మొరపెట్టుకో, నువ్వు కోల్పోయింది నీకు 2 అంతలు ఇస్తారు. ఇంకా అప్పుడు యోబు వాళ్ళ మాటలు భరించలేక అప్పుడు మాట్లాడతాడనమాట. నేను మీకు పిక్చర్లో చూపిస్తాను. యోబు ముగ్గురు స్నేహితులు ఆయనను ఎట్లా బాధ పెడతారు. అప్పుడు ఏమంటాడంటే ఈ మాటలు చెప్తాడండి. ఇవి చాలా ముఖ్యమైనవి, నేను కట్ షార్ట్ చేసి చెప్తున్నాను మరొకసారి. యోబుని ఎందుకు దేవుడు ధర్మాత్ముడు అన్నాడు, దోషరహితుడు అన్నాడు. ఇన్ని కష్టాలు వచ్చినా యోబు దేవుని నిందించలేదు. యోబు 27లో 3 నుంచి 6 వరకండి ఏంటంటే, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, దేవుని శ్వాస నా ముక్కు రంధ్రములలో నిలిచి ఉన్నంత వరకు ఈ పెదవులు అసత్యం పలుకవు, ఈ నాలుక అబద్ధం ఆడదు, నేను నిర్దోషినన్న భావం విడనాడను, నా అంతరాత్మ నేను నిర్దోషిని అనే నాకు సాక్ష్యం ఇస్తుంది. ఎందుకంటే మనలో ఉన్న అంతరాత్మ, మన ఆత్మ దేవుని ఆత్మ కలిసి మనసాక్షి ఎప్పుడు మనం తప్పు చేసినప్పుడు అంతరాత్మ గద్దిస్తుందండి. అంటే
ఇంకా వాళ్ళ ఆత్మ జీవంలో ఉంది అని అర్థం. జీవంతో అంతరాత్మ చచ్చిపోయింది అనుకోండి, కాల్చిన కడ్డీతో వాత వేసినట్లు. అప్పుడు ఎంత పాపం చేసినా వాళ్ళకి ఇంకేం ఫీలింగ్స్ ఉండవు, అలా అన్నమాట. కానీ నేను నిర్దోషిని, నా అంతరాత్మ నేను నిర్దోషిని చెప్తుంది అంటాడు. ఒకటి నాలుక గురించి, ఇంకోటి ఏమంటాడంటే కన్ను గురించి చెప్తాడండి. యోబు 31లో 1వ వచనం అన్నమాట. ఏమంటాడంటే, నేను నా కన్నులతో నియమం చేసుకున్నాను, పరాయి స్త్రీని కామదృష్టితో చూడకూడదని. దట్స్ వై గాడ్ సేస్ జోబ్ ఈజ్ ద బెస్ట్ పర్ఫెక్ట్ మ్యాన్. నాలుక సత్యము, కన్నులు పరిశుద్ధంగా. ఒక భర్తకి ఒకే భార్య, వేరే స్త్రీని ఆయన కామపు చూపులు చూడలేదు. రిచెస్ట్ పర్సన్గా ఉండి తను ఆ వివాహానికి బద్ధుడై జీవించాడు. అందుకే యోబు గ్రంథం ముందు రాయబడింది మనకు ఒక మాదిరిగా అన్నమాట. ఇంకా 29వ అధ్యాయం మీరు చదివితే ఆయన ఏమంటాడంటే 14 నుంచి, నేను గుడ్డి వాళ్ళకి కన్నయ్యాను, కుంటి వాళ్ళకి కాలయ్యాను, న్యాయంనే చొక్కాగా ధర్మంనే వస్త్రంగా తలపాగగా ధరించాను, జడ్జిగా నేను ప్రజలకి న్యాయం చేకూర్చాను, ధర్మాన్ని కలిగి ఉండి ఎప్పుడైనా కూడా అనాథలకి తండ్రిగా ఉండి వాళ్ళ కన్నీళ్లు చూడలేక తండ్రిగా నేను వాళ్ళని ఆదరించాను. అనాథలకి పెట్టకుండా ఒక్కరోజు తినలేదంట. యోబు 31:16 నుంచి చదవండి. ఒక్కరోజు కూడా తినలేదు. ఎవరైనా బాటసార్లు వస్తే ప్రతిరోజు నా ఇంట్లోనే తింటారు. వాళ్ళు పడుకోవడానికి కూడా నేను నా గొర్రెల ఉన్ని నుంచి తయారైన దుప్పట్లు ఇచ్చేవాడిని. సభలో అందరూ నన్ను సమర్థిస్తారని ఎప్పుడు కూడా నేనే నిర్దోషికి కూడా నేను అన్యాయమైన తీర్పు తీర్చలేదు, నాలో దేవుడు ఉన్నారు అని చెప్తారు. తర్వాత సూర్యుని చూసి చంద్రుని చూసి మురిసిపోయి నేను మొక్కలేదంటాడు. ఎందుకంటే ఆ రోజులలో సూర్యుడిని చంద్రుణ్ణి వాళ్ళు ఆరాధించేవాళ్ళు. మెసపటోమియా త్రవ్వకాలలో దొరుకుతుందన్నమాట. కానీ ఇలా జీవించాడు. అప్పుడు యోబు అంటాడు, మీరు ఇన్ని నిందలు నా మీద వేసినా నా విమోచకుడు సజీవుడు, ఆయన కడన నన్ను సమర్థించి తీరుతాడు. యోబు 19:25. అప్పుడు దేవుడు కిందికి వస్తారు, ఆయనను తాకుతారు, పుండ్లన్నీ పోతాయి, ఆయన పోగొట్టుకున్నంతా కూడా రెండంతలుగా ఇస్తారనమాట. కానీ కొన్నిసార్లు నేను దేవుణ్ణి ప్రశ్నిస్తాను ఏంటి అని. ఇప్పుడు ప్రభు అంటాడు, నువ్వు నన్ను ప్రశ్నిస్తావంటే లేదు ప్రభా, బాధలు భరించలేక ఓర్పు కోల్పోయి అలా అన్నాను, కానీ ఇప్పుడు బూడిద చల్లుకొని పశ్చాత్తాపడుతున్నాను ప్రభా అని చెప్పి, నీవు సర్వశక్తిమంతుడవు, నీవు ఏం చేయాలనుకుంటే అది చేస్తావని నాకు ఇప్పుడు జ్ఞానం వచ్చిందయ్యా. విశ్వమంతా నీ అధికారంలో ఉంటుంది. యు ఆర్ ద లార్డ్ ఆఫ్ ద హిస్టరీ. విశ్వాన్ని నడిపించేది నీవే, నీ చిత్తమే జరుగుతుంది. విశ్వంలో అన్ని అధికారాలు అందరూ నీకు లోబడి ఉండాలి. ఇదండి సారాంశం. గాడ్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద హిస్టరీ. ఆయన సావరిన్ లార్డ్, సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు. తర్వాత యోబు తన ఫ్రెండ్స్ కొరకు ప్రార్థన చేసిన తర్వాత యోబు కోల్పోయిందంతా కూడా ఆయనకి తిరిగి ఇస్తారండి. దేవుడు చెప్తారు తన ఫ్రెండ్స్తో, ఇదో యోబు మీకోసం ప్రార్థిస్తే మిమ్మల్ని మన్నిస్తాను. యోబు ప్రార్థన చేస్తాడండి ఫ్రెండ్స్ కోసము. మ్యాప్లో నేను మీకు చూపిస్తాను. తర్వాత ఆయన భార్య కూడా వస్తుంది. మళ్ళా కాపురం చేస్తే 10 మంది పిల్లలు. తర్వాత ఈ శ్రమల తర్వాత 140 సంవత్సరాలు జీవిస్తాడు. ఇప్పుడు ఓమన్లో ఆయన సమాధి ఉందండి. వెళ్ళి చూస్తారు భక్తులు. అక్కడ సమాధికి 2 వైపులా 2 బావుల్లో నీళ్లు తీసుకొని తాగితే విశ్వాసం ఉన్న వాళ్ళకి వాళ్ళ స్కిన్ డిసీజెస్ నుంచి స్వస్థత కలుగుతుందంట. యోబు నుంచి మనం నేర్చుకోవాలి. నాలుక సత్యము, కన్నులు పరిశుద్ధంగా, పేదల పట్ల కరుణ కలిగి, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాడు. ఇక్కడ చూడండి, యోబు ఒంటి నిండా పుండ్లతో పెంట దిబ్బ మీద కూర్చున్నప్పుడు అతని 3 స్నేహితులు వస్తారు ఓదార్చడానికి. కానీ వాళ్ళు పాములాగా కరుస్తారు. ఇక్కడ పిక్చర్లో 4 ఉన్నారు, కానీ నిజానికి బైబిల్లో 3 రాయబడిందండి. ఇక్కడ చూడండి, దేవుడు కిందికి దిగి వచ్చిన తర్వాత యోబు తన 3 స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆయన కోల్పోయిందంతా కూడా దేవుడు 2 అంతలుగా ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యోబును గురించి మీరు
పరలోకంలో 2 సార్లు సాక్ష్యం ఇచ్చారు. యోబు ధర్మాత్ముడు, దోషరహితుడు, పాపం నాకు దూరంగా ఉండేవాడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు. రిచెస్ట్ పర్సన్, అందరికంటే ధనికుడు ఈస్టర్న్ కంట్రీస్లో, తూర్పు దేశాల్లో. అయినా కూడా అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని విశ్వసించి మీ మీద ఆధారపడి దైవభీతి కలిగి జీవించి ప్రభా ధర్మశాస్త్రం ప్రకారం జీవించాడు, పేదల్ని కనికరించాడు, సత్యంగా జీవించాడు. అందరికీ ఒక మెరిచున్న దీపంలాగా ఒక మంచి మాదిరిగా ఆదర్శంగా ఉన్నాడు. అలా జీవించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యోబులాగా నాలుకతో సత్యం పలకడము, కన్నులని పరిశుద్ధంగా కాపాడుకోవడం, పేదల పట్ల కరుణ కలిగి ఉండడము, ఈ కృప దేవుడు మీకు దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.